Chalo Nana. Let's start the class. Bank reconciliation statement. One minute, we'll start. Chalo. Let us start with bank reconciliation statement. What is this bank reconciliation statement? అసలు ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తాం ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో? రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ నన్ను రాస్తే రాయండి, లేకపోతే జస్ట్ వినండి చాలు. ఓకే, లేటర్ ఐ షేర్ ద నోట్స్. ఓకే, బ్యాంక్, ద ఫస్ట్ వర్డ్ ఈస్ గివెన్ యాజ్ బ్యాంక్, ద నెక్స్ట్ వర్డ్ ఈస్ గివెన్ యాజ్ రీకన్సిలేషన్, థర్డ్ వర్డ్ ఈస్ గివెన్ యాజ్ స్టేట్మెంట్. ఓకే, నార్మల్గా మీరు అకౌంట్స్లో చేసేది ఏంటన్నా మొత్తం అన్ని స్టేట్మెంట్స్ చేస్తారు. Like in final accounts, you'll be doing journals, you'll be using ledgers, you'll be doing cash account, you'll be doing P&L account. All those are accounts, right? Which is in form of T shape. T shape లో ఉంటే దాన్ని మనం అకౌంట్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ మనం అకౌంట్ చేయట్లేదు, ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చేస్తున్నాము. ఓకే, ఏం చేస్తున్నాం ఇక్కడ మనము ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. మనం ఇష్టం వచ్చినట్టు మనము స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయొచ్చు. రీకన్సిలేషన్, రీకన్సిలేషన్ అంటే రెండింటిని ఈక్వల్ చేయడం. ఓకే, ఈక్వేటింగ్ టూ థింగ్స్, ఈక్వేటింగ్ టూ థింగ్స్ is called as reconciliation. Okay, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. సార్ ఈక్వేటింగ్ టూ థింగ్స్ అన్నారు, కానీ ఇక్కడ బ్యాంకే ఉంది కదా అంటే, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో యూ విల్ బి ఈక్వేటింగ్ టూ థింగ్స్. విచ్ టూ థింగ్స్ యూ విల్ బి ఈక్వేటింగ్? The two things are somewhat like this. You will be equating bank book, that is passbook. Bank book ne manam passbook antamu. And next you have one other book called as cash book. So you'll be equating bank book and passbook. It general ga month wise chestaru. This is generally done on monthly basis, or generally it is done on half yearly basis, or generally it is done on quarterly basis, or generally it's done on annual basis. సో ఏం చేస్తున్నాం నాన్న, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో క్యాష్ బుక్ని పాస్బుక్ని రెండింటిని రీకన్సైల్ చేస్తాము. దాన్ని మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా సార్? బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఎందుకు చేయాలి? రీజన్ అనేది వెరీ సింపుల్ నాన్న. ఇప్పుడు మనకు టూ బుక్స్ ఉన్నాయి, బ్యాంక్ బుక్ ఒకటి, క్యాష్ బుక్ ఒకటి. సార్ టూ బుక్స్ ఎందుకు మెయింటైన్ చేస్తాం మనం? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక షాప్ ఉంది. ఓకే, ఒక షాప్లో మీరు గూడ్స్ వస్తువులు కొంటున్నారు. కిరాణా కొట్టు ఉంది, కిరాణా కొట్టులో వస్తువులు కొంటున్నారు. వస్తువులు కొనేటప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర ఒక ఖాతా పెట్టుకుంటారు, అతని దగ్గర ఒక ఖాతా పెట్టుకుంటాడు. ఓకే, మీరు కొనే గూడ్స్ అన్ని మీ ఖాతాలో రాస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకునే గూడ్స్ అన్ని అతని ఖాతాలో రాస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ రెండు సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉంటేనే కదా మనీ ఇచ్చేది కానీ చేసేది కానీ చేస్తారు. సో ఇక్కడ బ్యాంక్ బుక్, క్యాష్ బుక్. క్యాష్ బుక్లో ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్లో రాస్తాం. బ్యాంక్ బుక్లో ఏంటి అంటే యూ విల్ రైట్ ద ఆల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ డీలింగ్ విత్ బ్యాంక్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ విల్ డూ ఇస్ దట్ వీ విల్ రీకన్సైల్ బోత్ ద థింగ్స్. రెండు ఈక్వల్ బ్యాలెన్స్ చూపించాలి. మీ అకౌంట్లో 20,000 రూపీస్ ఉంటే, మీ అకౌంట్లో 20,000 రూపీస్ ఉంటే మీ క్యాష్ బుక్లో కూడా 20,000 రూపీస్ ఉండాలి. మీ అకౌంట్లో 40,000 ఉంటే మీ క్యాష్ బుక్లో కూడా 40,000 రూపీస్ ఉండాలి. ఓకే, లేదు మీ క్యాష్ బుక్లో 70,000 రూపీస్ ఉంటే మీ అకౌంట్లో కూడా 70,000 రూపీస్ ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్లో ఎంతైతే అమౌంట్ ఉందో మీ క్యాష్ బుక్లో కూడా అంతే అమౌంట్ ఉండాలి. సార్ ఒకవేళ నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్లో డీల్ చేస్తాను, అప్పుడు ఏం చేస్తారు? వీల్ అజ్యూమ్ దట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ డీలింగ్ విత్ కార్డ్ ఆర్ చెక్. ఓకే, ఇప్పుడు మోడర్న్ డేస్లో చూసుకోండి అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ డెల్ట్ విత్ బ్యాంక్ ఓన్లీ. మీరు చిన్న షాప్కి వెళ్ళినా కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తున్నారు. క్యాష్ వాడుతున్నారా అంటే చాలా రేర్గా వాడుతున్నారు. ఓకే, నేను కూడా ఎప్పుడైనా ఏటీఎం నుంచి తీస్తే 500 రూపీస్ మించి తీయను, ఎందుకంటే అంతకు మించి అవసరం లేదు కాబట్టి క్యాష్.
దట్ టు ఇన్ వెరీ రేర్ సిచ్యువేషన్స్ ఐ యూస్ క్యాష్. ఓకే. కానీ మోడర్న్ డేస్లో చూసుకుంటే కనుక బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఒక పెద్ద యూజ్లెస్ టాపిక్. ఎందుకు యూజ్లెస్ టాపిక్ అంటే ఇప్పుడు మొత్తం పాస్బుక్స్ అనేది ఆన్లైన్ పాస్బుక్స్ అయిపోయాయి. నో బడీ ఆర్ యూజింగ్ దట్ ఓల్డెన్ డేస్ దట్ పాస్బుక్, ఎవరు యూజ్ చేయట్లేదు. అది బ్యాంక్ పాస్బుక్ అనేది ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే క్యాష్ బుక్లో బ్యాంక్ బుక్లో డిఫరెన్స్ రావట్లేదు. క్యాష్ బుక్లో ఎంతైతే రాస్తున్నారో ఇమ్మీడియట్గా బ్యాంక్లో అంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే 2 బుక్స్ ఉంటాయి మనకి, పాస్బుక్, క్యాష్ బుక్. క్యాష్ బుక్లో 70,000 బ్యాలెన్స్ చూపిస్తే పాస్బుక్లో కూడా 70,000 బ్యాలెన్స్ చూపించాలి. చూపించకపోతే ఎందుకు చూపించట్లేదు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు. క్వశ్చన్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తారు. దాన్నే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఎ క్యాష్ బుక్, or else I can say I'm having a cash account. I'm having a passbook బ్యాంక్ అకౌంట్. క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? మన ఇంట్లో ఉంటుంది క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ ద ఆఫీస్. క్యాష్ బుక్ విల్ బి దేర్ ఇన్ ద ఆఫీస్, ఆర్ ఐ కెన్ సే ఇట్ విల్ బీ ఇన్ మై హోమ్. నెక్స్ట్, పాస్బుక్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? పాస్బుక్ అనేది బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది, మనం మెయింటైన్ చేయం. నన్ను ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను, సార్ మన దగ్గర ఒక బ్లూ కలర్ బుక్ ఉంది, అది పాస్బుక్ అంటారు, అది పాస్బుక్కేనా అంటే అది పాస్బుక్ కాదు, అది ఎంట్రీ చేసే బుక్ అది. ఓకే, దాన్ని మనము సింపుల్ లాంగ్వేజ్ కోసం పాస్బుక్ అంటాం దాన్ని, అంతే. కానీ దాన్ని ఎంట్రీ చేసే బుక్ అంటారు, దాన్ని ఎంట్రీ బుక్ అంటారు దాన్ని బ్యాంక్ వాళ్ళు. ఓకే, ఐ హోప్ ఐ హ్యావ్ దట్ బుక్. Yeah, this is entry book. This is not passbook. This is entry book. దీన్ని బ్యాంక్కి తీసుకెళ్తే ఎంట్రీస్ చేసిస్తాడు మనకి, దీన్ని ఎంట్రీ బుక్ అంటాం. ఓకే, కానీ మన వాళ్ళు సింపుల్గా ఉండాలి కదా అని చెప్పేసి దీన్ని పాస్బుక్ అంటారు, ఎంట్రీ బుక్ అనేది రాక. ఓకే, సో పాస్బుక్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది, క్యాష్ బుక్ అనేది మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు క్యాష్ బుక్లో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంది. టు బ్యాలెన్స్ 20,000 ఉంది. మీకేం చెప్పాను, మన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో పాస్బుక్లో కూడా అంతే బ్యాలెన్స్ ఉండాలి. బై బ్యాలెన్స్ 20,000 రూపీస్. క్యాష్ అకౌంట్ అనేది అసెట్ కదా, క్యాష్ అండ్ అకౌంట్ అనేది అసెట్ కదా. సో అసెట్కి ఏం బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే డెబిట్ సైడ్ రాశాను, టు బ్యాలెన్స్ అని చెప్పేసి. సార్ మరి పాస్బుక్కి క్రెడిట్ సైడ్ ఎందుకు రాశారు? ఇప్పుడు మన మనీ మనకు అసెట్ నాన్న. మనం ఏదైతే మనీ మన దగ్గర ఉందో అది మనకు అసెట్. అదే మనీ బ్యాంక్ మెయింటైన్ చేస్తే అది అసెట్ అవుతుందా? అది అసెట్ అవ్వదు, అది లయబిలిటీ అవుతుంది. మన మనీ అనేది మనకు అసెట్, అదే బ్యాంకుకి అది లయబిలిటీ. అందుకే వాళ్ళు క్రెడిట్ సైడ్ రాస్తారు. మన మనీ అనేది మనకు అసెట్, బ్యాంక్ మనీ అనేది మనకు లయబిలిటీ. అలానే మన మనీ అనేది మనకు అసెట్, మనం బ్యాంక్కి మనీ ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్కి అది లయబిలిటీ. ఓకే, అందుకే వాళ్ళు క్రెడిట్ సైడ్ రాస్తారు. సో మా క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బుక్లో బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక చెక్ ఇష్యూ చేస్తాను. చెక్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ తగ్గుతుంది కదా. బై రాము అనే అతనికి చెక్ ఇష్యూ చేశా 10,000 రూపీస్. ఓకే, సో మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉండాలి క్యాష్ బుక్లో? టెక్స్ట్ చేయండి అందరూ. క్యాష్ బుక్లో ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉండాలి? 20,000 మనీ నా దగ్గర ఉంది, అందులో 10,000 రూపీస్ చెక్ రూపంలో ఇచ్చాను. సో ఎంత ఉండాలి క్యాష్ బుక్లో? ఎస్ అరవింద్ సాగర్, ఎస్ పూజిత, పర్ఫెక్ట్. వాట్ అబౌట్ అదర్స్? Come on, text in the chat box. Yes, Meghanath. Yes, Jayant. Yes, Akshay, Manohar. Perfect. So, మన దగ్గర ఎంత మిగిలాలి? 10,000 రూపీస్ మిగిలాలి. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 10,000 రూపీస్ మిగిలాలి. ఎస్ మొహమ్మద్ అదానంద్, ఎస్ గాయత్రి, పర్ఫెక్ట్. 10,000 రూపీస్ ఉండాలి. కానీ బ్యాంక్లో చూసుకుంటే 20,000 ఉంది. సార్ ఇలా ఎలా జరిగింది అంటే సింపుల్. మనం రాముకి చెక్ ఇచ్చాం కదా 10,000. రాము ఇంటికి వెళ్ళి చెక్ తీసుకొని పడుకున్నాడు అంతే. వాడు బ్యాంక్ వెళ్ళడం మర్చిపోయాడు. 3 months ఉంది కదా టైం బ్యాంక్ వెళ్ళి చెక్ విత్డ్రా చేసుకోవడానికి. చెక్ని బ్యాంక్ వెళ్ళి ఎన్కాష్ చేసుకోవాలంటే 3 months టైం ఉంటుంది నాన్న. ఓకే, 3 monthsలో ఎప్పుడన్నా వెళ్ళి ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే, వాడు వెళ్ళలేదు, ఇంట్లో పడుకున్నాడు. ఇప్పుడేంటి?
క్యాష్ బుక్లో 10,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. పాస్బుక్లో బ్యాలెన్స్ చూస్తే ఎంత ఉంది? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ పాస్బుక్లో 20,000 బ్యాలెన్స్ ఉంది. అంటే క్యాష్ బుక్ పాస్బుక్ అనేది టాలీ అవ్వట్లేదు. క్యాష్ బుక్ పాస్బుక్ అనేది సేమ్ బ్యాలెన్స్ చూపించట్లేదు. అందుకే మనం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాము, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. మీ దగ్గరేమో మీ క్యాష్ బుక్లోనేమో చూసుకుంటే 10,000 రూపీస్ ఉన్నాయి, బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటేనేమో 20,000 రూపీస్ ఉన్నాయి. సడన్లీ అవర్ పర్సన్ విల్ స్టార్ట్ క్రైంగ్, అరే నాకేమో 10,000 ఉన్నాయి నా దగ్గర, బ్యాంక్ వెళ్ళి చూస్తే 20,000 ఉంది. ఏం చెప్తారా దానికి? ఏడవకరా బాబు, రాము అనేవాడు ఇంకా బ్యాంక్కి రాలేదు, ఇంకా పైసలు తీసుకోలేదు, అందుకే క్యాష్ బుక్ పాస్బుక్ అనేది టాలీ అవ్వట్లేదు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నాన్న. ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఎందుకు క్యాష్ బుక్ పాస్బుక్ అనేది టాలీ అవ్వట్లేదు? డౌట్ ఏం లేదా? ప్రొసీడ్ అవుదామా? మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేది లేదు. అభిషేక్ విల్ టేక్ సో మెనీ ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, డోంట్ వరీ, అక్కడ యూ విల్ గెట్ క్లియర్. ఓకే, నా లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ ఏమవుతుంది, రఘువరన్ పాస్బుక్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేసేది పాస్బుక్, మనం మెయింటైన్ చేసేది క్యాష్ బుక్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ రఘువరన్. బ్యాంక్ వాళ్ళు ఏదైతే మన డీటెయిల్స్ బ్యాంక్ దగ్గర ఉంటాయి కదా, దాన్ని పాస్బుక్ అంటాం. మనం మన ఇంట్లో మెయింటైన్ చేసేది క్యాష్ బుక్, అదొక ఖాతా. ఓకే, సింపుల్. మీ మదర్ దగ్గరికి వెళ్ళండి, డైలీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో ఒక బుక్లో రాసి పెడుతుంది. మీ ఇంట్లో తెలియదు కానీ మా ఇంట్లో అయితే అదే జరుగుతుంది. అదే క్యాష్ బుక్ నన్న. కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి దానికి ఒక ఫ్యాన్సీ వర్డ్ ఉండాలి కాబట్టి క్యాష్ బుక్ అంటారు దాన్ని, క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది ఒక అసెట్ కదా, సో దానికి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ వై బ్యాంక్ బుక్ అండ్ క్యాష్ బుక్ విల్ నాట్ టాలీ. ద రీజన్ ఈస్ checks issued but not presented for payment. Checks issued but not presented for payment. So what is the example why passbook and cash book will not tally? First example is checks issued. Checks issue చేసాము కానీ పేమెంట్కి ప్రజెంట్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ ఏమో 10,000 రూపీస్ చూపిస్తుంది, పాస్బుక్ ఏమో 20,000 రూపీస్ చూపిస్తుంది. Now let us see few more examples for this bank cash book and passbook, why they don't tally. This is example 1. This is example 2. Let us continue the same examples. Cash account, bank account, or cash account, passbook. Cash book, పాస్బుక్. పాస్బుక్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. క్యాష్ బుక్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తాం? మనం మెయింటైన్ చేస్తాం. పాస్బుక్ బ్యాంక్ వాడు మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 20,000 ఉన్నాయి మా దగ్గర పైసలు, బ్యాంక్లో కూడా 20,000 ఉంది. ఇప్పుడు ఏం చెప్పానంటే నేను, ఇది నార్మల్గా నా కేసులో అవుతుంది నాన్న. పూజిత, ఇఫ్ చెక్స్ ఇష్యూడ్ అండ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, నో ఇష్యూ. రెండు టాలీ అవుతాయి. అప్పుడు క్యాష్ బుక్ పాస్బుక్ టాలీ అయిపోతాయి. టాలీ అయిపోతే ఇంత నాన్సెన్స్ ఉండదు. ఇంత నాన్సెన్స్ ఎందుకు అంటే క్యాష్ బుక్ పాస్బుక్ రెండు టాలీ అవ్వట్లేదు కాబట్టి ఇదంతా ఉంది. ఇప్పుడు చూడండి, I'll tell you one example. This happens with me regularly.
నేను ఇన్సూరెన్స్ పే చేస్తానన్న. లైఫ్ ఇన్సూరెన్స్ పే చేస్తాను నేను. ఓకే. ఎవ్రీ మంత్ నేను 6,000 లైఫ్ ఇన్సూరెన్స్ పే చేస్తా. నేను నిజంగా పే చేస్తా. ఎవ్రీ మంత్ 6,000 లైఫ్ ఇన్సూరెన్స్ పే చేస్తా. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే 3 మంత్స్ నేను మర్చిపోయా లైఫ్ ఇన్సూరెన్స్ పే చేయడం. ఐ ఫర్గాట్ టు పే లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఐ వాస్ బిజీ. సో, ఐ ఫర్గాట్ టు పే లైఫ్ ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమో నాకు కుక్‌కి కాల్ చేస్తున్నాడు. 3 మంత్స్ తర్వాత కాల్ చేయడం స్టార్ట్ చేసిండు. "నిన్న ఏమైందిరా ఉక్కు ఎందుకు కాల్ చేస్తున్నావు" అంటే, "సార్ మీరు ఇన్సూరెన్స్ పే చేయడం మర్చిపోయారు సార్" అన్నాడు. ఐ వాస్ లైక్ ఓహ్ షిట్! ఐ ఫర్గాట్ టు పే ద ఇన్సూరెన్స్. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇమ్మీడియేట్‌గా బ్యాంక్‌కి గైడ్‌లైన్స్ ఇచ్చాను నేను. ఐ గేవ్ ఎ గైడ్‌లైన్స్ టు మై ఐసీఐసీఐ బ్యాంక్. ఓకే. ఐ సెడ్ దెమ్ ఎవ్రీ మంత్ థర్డ్ నాడు 6,000 రూపీస్ అనేది ఆటో డెబిట్ అవ్వాలి. అంటే 6,000 రూపీస్ అనేది ఆటోమేటిక్‌గా కట్ అయిపోవాలి నా బ్యాంక్ అకౌంట్ నుంచి. ఓకే. దట్ ఈస్ ద గైడ్‌లైన్ వాట్ ఐ గేవ్ టు బ్యాంక్. ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ అనేది కట్ అవ్వాలి బ్యాంక్ నుంచి. నేను పే చేయను. నేను బ్యాంక్‌కి చెప్పేసా. ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ అనేది కట్ చేయాలి మీరు. అంటే ఈ మంత్ ఏం చేసింది బ్యాంక్? 6,000 రూపీస్ కట్ చేసింది ఇన్స్యూరెన్స్ కోసం. సో, ఎంత బ్యాలెన్స్ మిగిలాయి నా దగ్గర? బ్యాంక్‌లో 14,000 మిగిలాయి బ్యాలెన్స్ బ్యాంక్‌లో నాకు. కానీ ఇక్కడ నేను ఎంట్రీ రాయడం మర్చిపోయాను. ఓకే. ఎంట్రీ రాయడం మర్చిపోయాను. సో, ఎంత బ్యాలెన్స్ ఉంది నాన్న నా క్యాష్ బుక్‌లో? నా క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ వచ్చేసి 20,000 ఉంది. నా క్యాష్ బుక్‌లో 20,000 ఉంది. పాస్‌బుక్‌లో 14,000 ఉంది. 2 టాలీ అవుతున్నాయా? లేదు. 2 టాలీ అవ్వట్లేదు. ఎందుకు టాలీ అవ్వట్లేదు? నేను బ్యాంక్‌కి ఆర్డర్ ఇచ్చాను. అరేయ్! పైసలు కట్టరా బాబు ఎవ్రీ మంత్ అని చెప్పేసి. నేను మర్చిపోయా ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం. ఓకే. సో, దిస్ ఈస్ వన్ మోర్ రీజన్ వేర్ ఐ కెన్ సే ద బ్యాంక్ బుక్ అండ్ పాస్‌బుక్ ఈస్ నాట్ టాలీయింగ్. సో, ఫస్ట్ రీజన్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ పేమెంట్స్ డిడక్టెడ్ బై బ్యాంక్. పేమెంట్స్ directly made by bank. ఓకే. పేమెంట్స్ అనేది డైరెక్ట్‌గా బ్యాంకే పే చేసింది. ఎందుకు పే చేసింది అని చెప్పినా, కానీ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఓకే. సో, ఫస్ట్ రీజన్ వై క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్ విల్ నాట్ టాలీ ఈస్ థాట్ ఫస్ట్ రీజన్ సేస్ దట్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేశాను. సో, క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది. ఆడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్యాంక్‌కెళ్ళి విత్‌డ్రా చేసుకోలేదు. ఎందుకు విత్‌డ్రా చేసుకోలేదు? ఇంటికి పోయి పండుకున్నాడు. ఓకే. అందుకే క్యాష్ బుక్, పాస్‌బుక్ టాలీ అవ్వలేదు. సెకండ్ కేస్‌లో క్యాష్ బుక్, పాస్‌బుక్ ఎందుకు టాలీ అవ్వలేదు? పేమెంట్ డైరెక్ట్‌గా బ్యాంకే చేసేసింది. నేను మర్చిపోయా రికార్డ్ చేయడం. నౌ లెట్ us see one more reason why cash book and passbook will not tally. There are many reasons నాన్న cash book, passbook టాలీ అవ్వకపోవడానికి. ఇవన్నీ సింపుల్ రీజన్స్ మీకు చెప్పేది. One more reason. This also regularly happens with me. Cash book, passbook. This example has happened with me 3 days back. 3 days బ్యాకే ఈ కథ అయింది నాతోని. చూడండి. ఐ వాజ్ ఆస్టోనిష్డ్ హౌ దిస్ హ్యాపెండ్ అని చెప్పేసి. అసలు ఏమైంది అని చెప్పి నేను భయపడ్డా ఆ రోజు. వినండి. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. నా అకౌంట్‌లో 20,000 ఉండాలి. యెస్. బానే నా అకౌంట్‌లో 20,000 ఉంది. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఐ హావ్ 20,000 ఇన్ మై అకౌంట్. ఓకే. ఒక స్టూడెంట్ ఏం చేశాడు అంటే రీసెంట్‌గా సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. దట్ పర్సన్ వెన్ హి వాస్ టేకింగ్ కోచింగ్ విత్ మీ హి డిడ్ నాట్ పే సీఎంఏ ఇంటర్ ఫీజ్. సగమే పే చేశాడు ఫీజు. ఓకే. మిగతా సగం పే చేయలేదు. సమ్‌వేర్ అరౌండ్ 10,000 హి డిడ్ంట్ పే. మనోడు ఏం చేశాడు రిజల్ట్ వచ్చినాక పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు కాబట్టి నాకు అమౌంట్ ఇచ్చేసాడు. లెట్ us assume his name is Dalit. He gave me 10,000 రూపీస్. ఓకే. ఇప్పుడు నా పాస్‌బుక్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది? నా పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ వచ్చేసి 30,000 రూపీస్ ఉంది. కాకపోతే క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ వచ్చేసి ఎంతుంది? క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంది. ఓకే. నాకు అసలు ఈ 10,000 ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు.
నాకు 4-5 డేస్ పట్టింది. 4-5 డేస్ ఎందుకు పట్టింది అంటే, ఫిఫ్త్ డే తర్వాత వాడు కాల్ చేసి చెప్పిండు. "సార్ ఇట్లా నేను ₹10,000 అప్పుడు ఫీజ్ ఉండే డిపాజిట్ చేసినా సార్ మీకు" అని. 5 డేస్ ఐ వాస్ థింకింగ్ ఫ్రమ్ వేర్ ఐ గాట్ దిస్ ₹10,000. అంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న, దే ఆర్ సమ్ చెక్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. 5 డేస్ నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది ఆ 10,000 అని చెప్పేసి. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఇఫ్ దే హావ్ గివెన్ మీ దట్ if they have given me that ₹10,000, but everybody are saying, no, we didn't give. I was like, okay, somebody have given me ₹10,000. Okay, let me party with this ₹10,000. నాకు అర్థం కాలేదు ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చిందో. చెక్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. సో ఈ కేసెస్‌లో ఏమవుతుంది నాన్న, క్యాష్ బుక్, పాస్‌బుక్ అనేది 2 టాలీ అవ్వట్లేదు. అంటే 2 సేమ్ ఉండట్లేదు క్యాష్ బుక్, పాస్‌బుక్ అనేది. 2 సేమ్ ఉండట్లేదు కాబట్టి ఏం చేస్తాము అంటే ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాము. ఆ స్టేట్మెంట్‌లో ఏం చేస్తాము, క్యాష్ బుక్, పాస్‌బుక్ 2 సేమ్ ఉండేటట్టు చూస్తాము. ఓకే. ఎందుకు సేమ్ లేదు? 2 ఎందుకు సేమ్ లేదు? ఇప్పుడు నేను బ్యాంక్‌కెళ్తాను. బ్యాంక్‌కెళ్ళి గొడవ చేస్తాను వానితోని. అరే! నా దగ్గరేమో చూసుకుంటే 20,000 బ్యాలెన్స్ ఉంది. బ్యాంక్‌లో చూసుకుంటే 30,000 ఉంది. ఎందుకుందిరా అట్లా? డిఫరెన్స్ ఎందుకొస్తుంది 10,000 అని చెప్పి గొడవ పడతాం. ఓకే. దట్ ఈస్ ద రీజన్ టు డూ సంథింగ్ కాల్డ్ యాస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకే. దిస్ ద రీజన్ వై వి ఆర్ సపోజ్డ్ టు ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఆర్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్‌లో మనం ఏం చేస్తాం? ఏం చేస్తాము అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్‌లో ఏం చేస్తాము, మనకు 2 థింగ్స్ ఉంటాయి. క్యాష్ బుక్ ఒకటి, పాస్‌బుక్ ఒకటి. క్యాష్ బుక్‌ని, పాస్‌బుక్‌ని రెండిటిని ఈక్వేట్ చేస్తాం. ఓకే. జనరల్‌గా 2 ఈక్వల్ ఉండాలి. క్యాష్ బుక్, పాస్‌బుక్. కానీ కొన్ని కారణాల వల్ల అవి ఈక్వల్ ఉండవు. ఎందుకు ఈక్వల్ ఉండవు? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. పేమెంట్స్ డైరెక్ట్‌లీ మేడ్ బై బ్యాంక్. చెక్స్ డైరెక్ట్‌లీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఇలా చాలా కారణాలు ఉన్నాయి నాన్న. ఓకే. రాంగ్ ఎంట్రీ పాస్ చేశాను. ఓకే. నేను రాంగ్ ఎంట్రీ పాస్ చేశా. సో, పేమెంట్ చేశా ₹5,000ది. ఓకే. ఒక పేమెంట్ చేశా ₹5,000ది. కానీ నేనేం రాశాను? నేనేం రాసినా? ఐ రోట్ ఇట్ యాస్ ఎ రిసిప్ట్. బై రాము అని రాసే బదులు టు రాము అని రాసిన. హ్యూమన్ బీయింగ్స్ కదా! దే విల్ మేక్ ఎన్ ఎర్రర్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? Okay. So in this case, what's happening? Cash book and passbook are not tallying. Cash book and passbook are not showing same balances. ఇలా 2 సేమ్ బ్యాలెన్స్ చూయించకపోతే మనకు చాలా బాధ అవుతుంది. నేనేమో నా దగ్గర 50,000 ఉన్నాయని భ్రమపడుతున్నా. నా పాకెట్‌లో చూస్తేనేమో 30,000 ఉన్నాయి. ఆ 20,000 ఏమైనాయి అని చెప్పేసి టెన్షన్ ఉంటుందా లేదా? ఓకే. ఆ టెన్షన్‌ని మనము పేపర్ మీద రాస్తాం. ఈ 20,000 ఎక్కడికోయాయి అనేది నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తా. అరే! 10,000 వచ్చేసి స్కూల్ ఫీజ్ కట్టినా. అరే! 2,000 వచ్చేసి హోటల్‌లో ఖర్చు పెట్టినా. అరే! 3,000 వచ్చేసి గర్ల్ ఫ్రెండ్‌కి ఇచ్చినా. దట్స్ నథింగ్ బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు రికాల్ వాట్ ఐ హావ్ డన్ విత్ దిస్ ₹20,000. ఓకే. ఇప్పుడు క్యాష్ బుక్‌కి, పాస్‌బుక్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది అనేది మనం ఒక స్టేట్మెంట్ వైస్‌లో రాస్తాం. దాన్నే మనం బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటాం. ఎందుకు డిఫరెన్స్ ఉంది? చాలా కారణాలున్నాయి ఎందుకు డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. ఓకే. ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. అన్మ్యూట్ చేసి అడగండి. If there is any doubt, you unmute and ask. If not, we'll proceed further. సార్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఏ ఎగ్జాంపుల్ అన్న? విచ్ ఎగ్జాంపుల్? 50,000 30,000 ఏదిదా? 50,000 30,000 ఆల్రెడీ డైరెక్ట్ 30 ఏది? ఫస్టా, సెకండా, థర్డా? జస్ట్ బిఫోర్ థర్డ్ సార్. ఇక్కడ ఏమవుతుంది అంటే చెక్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చెక్స్ అనేది డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తాడు. ఓకే. లైక్ ఇన్ మై స్టూడెంట్ ఎగ్జాంపుల్, వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్ తీసుకుపోయి నా అకౌంట్లో వేసేసాడు. నాకు గూగుల్ పే చేసాడు వాడు. నా గూగుల్ పే నెంబర్ గూగుల్ పే చేసేసాడు ₹10,000. నాకు ఎట్లా తెలుస్తుంది ఎవడు గూగుల్ పే చేసాడు అని చెప్పేసి?
సో ఆ కేసులో ఏమవుతుంది, నా క్యాష్ బుక్లో 20,000 బ్యాలెన్స్ చూపిస్తుంది, కానీ పాస్బుక్ 30,000 చూపిస్తుంది. ఓకే, అంటే రెండు మ్యాచ్ అవ్వట్లేదు ఓకే అని సార్. అర్థం. స్టిల్ ఎనీబడి? There is no doubt, we'll proceed further. Yeah, sir. Mr. Yeah. ఇంకేమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి నాకు. I hope what is this person name? Shadiq, I hope you got an examples. Rachana, I'll send you. ఏం స్క్రీన్ షాట్ తీసుకొని అవసరం లేదు, నేను PDF కాపీ పంపిస్తా. Adanand, there are many reasons to prepare a BRS, not only 3 main reasons. చాలా ఉన్నాయి రీజన్స్ ప్రిపేర్ చేయండి, డిస్కస్ చేద్దాం. థియరీ టాపిక్ అది డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకే, సో దీస్ ఆర్ నాట్ ద 3 మెయిన్ రీజన్స్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్, అంటే ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు ప్రిపేర్ చేస్తామని చెప్పేసి. ఓకే, నౌ సీ హియర్, లెట్ us see few more examples. Why bank book and cash book will not tally? So first example ఏం చేసాము, checks issued. I can write it somewhat like this. Question: why cash book and passbook will not show same balance? Will not show same balance. ఫస్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చేసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సెకండ్ రీజన్ ఏంటి? పేమెంట్స్ డైరెక్ట్లీ మేడ్ బై బ్యాంక్. థర్డ్ రీజన్ ఏంటి? చెక్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. అలానే ఫోర్త్ రీజన్ చూడండి, ఇఫ్ రీజన్స్ ఇంకా నార్మల్ రాసేద్దాము. ఫోర్త్ రీజన్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్ బై బ్యాంక్. ఇంట్రెస్ట్, interest or dividend directly collected or credited by the bank. ఇప్పుడు చూడండి నాన్న, మీకు నార్మల్గా ఏం చెప్పాను నేను, క్యాష్ బుక్ అనేది అసెట్ కదా, అసెట్కి ఏం బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఏది వచ్చినా కానీ డెబిట్ చేస్తారు, ఏది పోయినా కానీ క్రెడిట్ చేస్తారు. కానీ బ్యాంక్లో అది రివర్స్ ఉంటుంది. I'll show you. This is my what we call this is my something or else I can say simple passbook. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు 830 డెబిట్, 225 డెబిట్, 87 డెబిట్, 400 డెబిట్, 79 డెబిట్, అన్ని డెబిట్లే కనిపిస్తున్నాయి కదా. అన్ని డెబిట్లు ఉంటే దానికి అర్థం ఏంటి? యూ కెన్ సీ మొహమ్మద్ అదాన్, యూ కెన్ నాట్ యూజ్ ఇట్. అది ఐమొబైల్ యాప్ పిన్, అది నాకు క్రెడిట్ కార్డ్ పిన్ కాదు. ఇవన్నీ ఏంటి? డెబిట్. డెబిట్ అంటే ఏంటి? మనకు నార్మల్ బుక్లో డెబిట్ అంటే వచ్చినట్టు, ఇక్కడ డెబిట్ అంటే పోయినట్టు. ఓకేనా? Now, try to understand what I am saying. సో మనకి క్యాష్ బుక్లో డెబిట్ అంటే వచ్చినట్టు, బ్యాంక్లో డెబిట్ అంటే పోయినట్టు. క్యాష్ బుక్లో క్రెడిట్ అంటే వెళ్ళినట్టు,
క్యాష్ బుక్లో క్రెడిట్ అంటే వెళ్ళినట్టు, పాస్బుక్లో క్రెడిట్ అంటే వచ్చినట్టు. చూడండి ఇక్కడ రాస్తాను. క్యాష్ బుక్లో డెబిట్ అంటే యు గాట్ మనీ, క్రెడిట్ అంటే గాన్ మనీ, మనీ పోయింది. పాస్బుక్లో దానికి రివర్స్ ఉంటుంది. డెబిట్ అంటే గాన్ మనీ, క్రెడిట్ అంటే గాట్ మనీ. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్. అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ అంటే మనకు వచ్చిందా పోయిందా చెప్పండి. అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అంటే డిడ్ యూ రిసీవ్ ఆర్ డిడ్ యూ గో ఫార్గో? మనకి పైసలు వచ్చాయా, పైసలు పోయాయా? అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అంటే అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఎస్ పూజిత, పర్ఫెక్ట్. గాట్ మనీ. ఎస్ అదానంద్, గాట్ మనీ. ఎస్ నంద, గాట్ మనీ. ఎస్ శివ, రిసీవ్డ్. బ్యాంకులో క్రెడిట్ అయింది అంటే మనకు మనీ వచ్చాయి అని అర్థం. ఓకే. సో ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్. డివిడెంట్ అంటే కంపెనీ ఏదైతే పే చేస్తుందో దాన్ని డివిడెంట్ అంటారు. ఓకే. కంపెనీలో పైసలు పెడితే కంపెనీకి కొంచెం మనీ ఇస్తుంది మనకి, దాన్ని డివిడెంట్ అంటారు. ఎవరికన్నా అప్పిస్తే వచ్చేది ఇంట్రెస్ట్, కంపెనీకి ఇస్తే వచ్చేది డివిడెంట్. ఓకే. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్. అంటే డైరెక్ట్గా మనీ వచ్చి బ్యాంక్లో పడింది. అలాంటప్పుడు నాకు ఎలా తెలుస్తుంది రా బాబు? ఓకే, నాకు తెలియదు కదా. నాకు ఇప్పుడైతే ఫోన్లో మెసేజెస్ వస్తున్నాయి. అప్పట్లో పూర్వకాలంలో 20 years బ్యాక్ తెలియకపోతుండే బ్యాంక్లో పైసలు పడితే. ఓకే. సో ఇన్ దిస్ కేస్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్ విల్ నాట్ టాలీ. Now next case. So you have seen 4 different cases. First case, checks issued but not presented for payment. Second case వచ్చేసి payment directly made by bank. Third case వచ్చేసి checks directly deposited in the bank. Fourth వచ్చేసి interest or dividend directly collected by the bank. Next. ఏమైంది? One minute, Nana. It got auto off. ఇప్పుడప్పుడు ఇది ఇట్లా ఆటో ఆఫ్ అవుతుంటుంది. ఇక్కడ వరకు క్లియర్ అన్నా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ వరకు. If there is no doubt, we'll go for the next topic. We'll see one example now. ఇక్కడ వరకు ఏం డౌట్ లేకపోతే. చలో, ఐ హోప్ టిల్ హియర్ దెర్ ఇస్ నో డౌట్. మరి డౌట్ ఉంటే టెక్స్ట్ చేయండి, లేకపోతే వెళ్దామా ముందరికి? టెక్స్ట్ చేయండి అన్న చాట్ బాక్స్లో. షల్ వి ప్రొసీడ్ ఫర్దర్? ఎస్ ఫైన్. ఓకే, లెట్ us proceed further. Rachana, it's okay, you can come late. I'll send you the recording later. క్లాస్ అయిపోయిన కూర్చొని నాకు టెక్స్ట్ చేయండి, రికార్డింగ్ పంపిస్తా. ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ లేట్, నాట్ ఫర్ ఆల్, ఓన్లీ ఫర్ Rachana. Okay, next, point number 5. Dishonor of check. Dishonor of check. This is one more reason why cash book and bank book will not tally. Sir, what do you mean by dishonor of a check? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ టీచ్ చేశాను నన్ను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాస్ టీచ్ చేశాను. వాళ్ళు నాకు మనీ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, చెక్ ఇచ్చారు. ఓకే, సరే చెక్ ఇచ్చారు కదా, బాగానే ఉందని చెప్పేసి నేను ఇంటికి తిరిగి వచ్చేసిన. చెక్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేశారు. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో మనీ ఉంటే కదా నాకు వస్తుంది. వాళ్ళ అకౌంట్లో మనీ లేకపోతే నాకు మనీ ఎలా వస్తుంది? బ్యాంక్ కూడా ఏమని చెప్పాడు, సార్ వాడు మీకు చెక్ ఇచ్చాడు, సరే బాగానే ఉంది, ఓకే, కానీ వాడి అకౌంట్లో మనీ లేవు సార్. వాడు మీకు 1 lakh చెక్ ఇచ్చాడు, కానీ వాడి అకౌంట్లో 10,000 ఉన్నాయి, మీకు ఏడికెళ్ళి తెచ్చిస్తాను నేను మనీ. దాన్ని డిస్హానర్ ఆఫ్ చెక్ అంటారు.
క్యాన్సిల్ ఆఫ్ చెక్ కాదు నాన్న, దాన్ని డిస్ఆనర్ ఆఫ్ చెక్ అంటారు. క్యాన్సిల్ అంటే చెక్ని కొట్టేయడం. ఓకే, డిస్ఆనర్ ఆఫ్ చెక్ అంటే నా దగ్గర ఒక చెక్ ఉంది ₹1,00,000, బ్యాంక్కి వెళ్ళి వేస్తే పైసలు రాలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, చెక్ ఇచ్చాడు కదా వాడు ₹1,00,000, నేను ఇమీడియట్గా క్యాష్ బుక్లో రాసేసుకుంటా పైసలు వచ్చినాయి ₹1,00,000 అని. ఐ విల్ బి వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ₹1,00,000 మనీ. కానీ తీరా తీసుకెళ్ళి బ్యాంక్లో వేస్తే నాతోని ప్రాంక్ అయింది. పీపుల్ హ్యావ్ మేడ్ ఎ ప్రాంక్ విత్ మీ. నన్ను మోసం చేసిర్రు. ₹1,00,000 లేవు అని అకౌంట్లో 10,000 ఉన్నాయి. ఆ 10,000 కూడా తీసుకోనికి రాదు. ఎంత అమౌంట్ ఉందో అంతే ఇస్తాడు దాని మీద. ఐ వాజ్ ఎ ప్రాంక్. ఇప్పుడు ఏమవుతుంది, క్యాష్ బుక్లోనేమో ₹1,00,000 బ్యాలెన్స్ చూపిస్తుంది, కానీ నా బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే ఏం లేవు, 7,000 ఉన్నాయి. మొత్తం నెలకు మొత్తం సరిపోవాలి. ఎట్లా సరిపోతాయి? సరిపోవు. This type of reasons are there why cash book and passbook will not tally. So we are seeing why cash book and passbook will not show same balance. Okay, these are the several reasons. Okay, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి నాన్న, ఇవే అని కాదు. We will see as and when we proceed further. Now సమ్స్లో ఇప్పటివరకు అయితే I'll not do anything. I'll call them and I'll ask. What I'll do, man? Till now it never happened. ఇప్పటివరకు అయితే ఎప్పుడు కాలేదు అట్లా. నా ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, క్యాష్ బుక్ ఇస్తారు, పాస్బుక్ ఇస్తారు, ఇప్పుడు ఆ రెండు ఎందుకు టాలీ అవ్వట్లేదో అడుగుతారు మనల్ని. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్. లెట్ us see one small example now. Why these two, what's a problem, ఎలా డీల్ చేస్తాం ఒక ప్రాబ్లమ్ని. ఈ ఒక్క ఎగ్జాంపుల్ అర్థమవుతే యూ కెన్ డూ ఎనీ ఎగ్జాంపుల్స్. ఓకే, లెట్ us see one small example everybody. చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను నేను, ఒక్క నిమిషం. Examination question Nana. We'll deal one example now. Examination question, previous year examination question. Okay, then statement ఇవ్వట్లేదు, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ వచ్చేసి ₹62,000 ఉంది. ఓకే, పాయింట్ నెంబర్ 2, చెక్స్ డిపాజిటెడ్ in bank but not collected 16,000. Bank charges debited only in passbook వచ్చేసి ₹18,200, not 18,200 rupees. Let's see how to solve this sum. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. క్యాష్ బుక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు దీనికి నేను బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సార్ అంటే ఏం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ చూడండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు, 62,000 ఇచ్చాడు. పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడా, పాస్బుక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంతనన్నా ₹62,000 ఉన్నాయి క్యాష్ బుక్లో. క్యాష్ బుక్లో ఎంత ఉన్నాయి, ₹62,000 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను పాయింట్ నెంబర్ 3 చేస్తా. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ పాయింట్ నెంబర్ 3 చేద్దాం ఫస్ట్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. క్యాష్ బుక్, పాస్బుక్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్, చార్జెస్ డెబిటెడ్.
బ్యాంక్లో డెబిట్ అయింది అంటే ఏమవుతుంది? మనీ వచ్చినట్ట పోయినట్ట? బ్యాంక్లో డెబిట్ అవుతే పోయినట్టు కదా మనీ. బ్యాంక్ వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, బ్యాంక్లో పైసలు తగ్గుతాయా పెరుగుతాయా? విల్ మనీ ఇన్ ద బ్యాంక్ రెడ్యూస్ ఆర్ విల్ మనీ ఇన్ ద బ్యాంక్ ఇంక్రీజ్? ఎవ్రీబడి టెక్స్ట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టెల్. బ్యాంక్లో పైసలు తగ్గుతాయా పెరుగుతాయా? నన్న పూజిత, బ్యాంక్లో పైసలు తగ్గుతాయి ఎందుకంటే డెబిట్ అవుతుంది. ఎస్ ఎస్ ఎవ్రీబడి పర్ఫెక్ట్. సో ఏమవుతుంది? బ్యాంక్లో పైసలు తగ్గుతున్నాయి. సో పాస్బుక్ ఏమైంది? కిందకి వచ్చింది. ఓకే, రఘురామ్స్ థర్డ్ పాయింట్, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. ఇప్పుడు మీకు పాస్బుక్లో ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు మీకు పాస్బుక్లో ఎంత ఉందో కావాలి. ఓకే, ఇప్పుడు మీకు పాస్బుక్లో సరేనా? ఇప్పుడు చూడండి, క్యాష్ బుక్లో 62,000 ఉంది, పాస్బుక్లో 62,000 ఉంది. ఓకేనా? 200 రూపీస్ డెబిట్ అయ్యాయి. సో ఇదేమైంది? తగ్గింది, కిందికి వచ్చింది. ఎంత ఉంది ఇప్పుడు? 200 రూపీస్ డెబిట్ అవుతే 59,800 రూపీస్ ఉంది. ఓకే, 59,800 రూపీస్ ఉంది. 59,000 కాదు, ఎంత ఉంటుంది? 61,800 రూపీస్ ఉంది. ఎందుకు? 200 రూపీస్ తగ్గాయి కదా, 61,800 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్కి దగ్గరికి తీసుకొని రావాలి. క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఇప్పుడు 200 యాడ్ చేస్తారా, 200 తగ్గిస్తారా చెప్పండి? క్యాష్ బుక్కి 200 యాడ్ చేస్తారా, 200 తగ్గిస్తారా? క్యాష్ బుక్ నుంచి మైనస్ చేస్తారు, రెడ్యూస్ చేస్తారు, అందరూ డిక్రీస్ చేస్తారు. లెస్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ 200. పర్ఫెక్ట్. సో థర్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. నౌ లెట్ us టేక్ సెకండ్ ఎగ్జాంపుల్. 62,000 క్యాష్ బుక్, 62,000 పాస్బుక్. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. ట్రై టు అండర్స్టాండ్. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ అంటే ఏంటి? చెక్స్ని డిపాజిట్ చేశాము కానీ కలెక్షన్ మాత్రం జరగలేదు. చెక్స్ని డిపాజిట్ చేశాము కానీ కలెక్షన్ మాత్రం జరగలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్? చెక్స్ డిపాజిట్ చేసుకున్నాము. చెక్స్ డిపాజిట్, మనకు ఒకడు చెక్ ఇచ్చాడు. ఎంత చెక్ ఇచ్చాడు? 16,000 రూపీస్ చెక్ ఇచ్చాడు. ఇప్పుడు నా క్యాష్ బుక్లో ఎన్ని పైసలు ఉంటాయి చెప్పండి? ఒకడు మనకు 16,000 రూపీస్ చెక్ ఇస్తే, ఇప్పుడు నాకు ఒకటి 16,000 రూపీస్ చెక్ ఇచ్చాడు. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి? 62,000 ఉంది ఆల్రెడీ నా దగ్గర. 16,000 చెక్ ఇచ్చాడు ఒకటి నాకు. సో నా దగ్గర 78,000 రూపీస్ ఉంటాయి. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్. నా దగ్గర 78,000 రూపీస్ ఉంది. ఓకే, కానీ పాస్బుక్లో 62,000 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గరికి తీసుకొని రావాలి అంటే దీన్ని ఏం చేస్తా? నేను క్యాష్ బుక్ని తగ్గిస్తా కదా, కిందికి తీసుకొస్తా కదా. కిందికి తీసుకొస్తా అంటే ఏం చేస్తాను? క్యాష్ బుక్లో 78,000 ఉంది. ఓకే, కానీ పాస్బుక్లో 62,000 ఉంది. క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గరికి ఎలా తీసుకొస్తా? తగ్గిస్తాం కదా. సో యూ విల్ రెడ్యూస్ 16,000. సో 62,000 మైనస్ 16,000 మైనస్ 200 ఎంత అవుతుంది నాన్న? మొత్తం 62,000 మైనస్ 16,000 మైనస్ 200. 62 మైనస్ 16 మైనస్ 2. 62,000 మైనస్ 16,000 మైనస్ 200, 45,800. 45,800. Don't worry, we'll see more examples.
This is not dishonored case. Who is that useless fellow who said dishonored? This is not dishonored. Let us see one more example. We'll see so many examples. Don't worry. Okay na? Examples చేసే కొద్ది కాన్సెప్ట్ విల్ బి మోర్ అండ్ మోర్ క్లియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ఫస్ట్ డేలోనే ఒక చిన్న బాబు ఉరకడు కదా, పుట్టిన బాబు ఫస్ట్ డే నాడే ఉరకడు కదా. Let us see one more example. Balance as per cash book. Balance as per cash book వచ్చేసి 62,000. Okay. First point. Checks issued but not presented for payment. $18,000. Interest directly credited in the bank. 2,200. ఇప్పుడు చూడండి, I'll explain you in different way now. Let us try to understand different way. Balance as per cash book. ఎంత ఉంది నాన్న బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్? 62,000 ఉంది. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 62,000 ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ డిఫరెంట్ వే ఆఫ్ అనలైజింగ్ క్యాష్ బుక్, పాస్బుక్. చెక్స్ అనేవి ఇష్యూ చేశాము. చెక్స్ ఇష్యూ, ఇప్పుడు పాస్బుక్ నేను సీల్ వేసేస్తున్నా, పాస్బుక్ని గట్టిగా తాడుతో కట్టేస్తున్నా. ఐఎమ్ టైయింగ్ పాస్బుక్ని గట్టిగా తాడుతో కట్టేస్తున్నా. పాస్బుక్ని ఇప్పుడు ముట్టుకోవద్దు మీరు. పాస్బుక్ని ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది. యూ కెన్ నాట్ టచ్ ద పాస్బుక్. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నా. చెక్స్ ఇష్యూ చేశాను. చెక్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? క్యాష్ బుక్ తగ్గుతుంది. చెక్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? క్యాష్ బుక్ తగ్గుతుంది. ఇప్పుడు క్యాష్ బుక్ని పైకి తీసుకొని రావాలి. ఓకే, క్యాష్ బుక్ని, పాస్బుక్ని టచ్ చేయలేరు మీరు. పాస్బుక్ని టచ్ చేయలేరు. ఓకే, ఎందుకంటే పాస్బుక్ని నేను తాడు కట్టేసిన. పాస్బుక్ టచ్ చేస్తే చాక్ వస్తుంది. క్యాష్ బుక్ ఇప్పుడు కిందికి వచ్చింది. ఓకే, క్యాష్ బుక్ని ఇప్పుడు పాస్బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తారు చెప్పండి? హేమంత్ ఈస్ సేయింగ్ దాన్ని పైకి తీసుకొస్తాం, సో యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఓన్లీ హేమంత్. వాట్ అబౌట్ అదర్స్? Akshay, you will add. Rachana, you will add. So add checks issued but not presented for payment. ఎంత? 18,000. Perfect, everybody. So cash book. నెక్స్ట్, ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఇంట్రెస్ట్ డైరెక్ట్గా బ్యాంక్ వచ్చింది అంటే బ్యాంక్లో పైసలు ఏమైనాయి? బ్యాంక్లో పైసలు పెరిగినాయి. ఇప్పుడు చెప్పండి, క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గర తీసుకొని రావాలి. సో క్యాష్ బుక్ని ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గర తీసుకొని రావాలి. క్యాష్ బుక్ని ఏం చేస్తారు చెప్పండి అందరూ? రచన, యూ విల్ యాడ్. ఫైన్. శివ, యూ విల్ యాడ్. నందా, యూ విల్ యాడ్. Shivashankar, you will add. Hemant, you will add. Add interest directly credited in bank. 200. 60, 70, 80, 82,200. అంతేనన్న బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయిపోయింది. చూడండి, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇట్ విల్ బి ఈవెన్ మోర్ క్లియర్ నౌ.
Let us discuss few more examples so that it will be even more clear. ఒక్క నిమిషం. Let me take one example. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాన్న నేను చేసింది రెండు కూడా. ఒక్క నిమిషం. Let us see one more example now. ఇప్పుడు కూడా చేసేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. Let us see one more example so that it will be even more clear. Example number 3. Passbook shows balance of 12,600. Point number A. Checks deposited but not collected. 2,100. Checks issued but not presented for payment 1,800. Bank charges 175. Bank paid insurance directly 1,500. Next, debtor paid into bank. డెటార్ అంటే తెలుసు కదా, మనం ఒకడికి అప్పిచ్చినాం, ఒకరికి గూడ్స్ అమ్మినాం, వాట్ డెటార్. డెటార్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ 1,200. ఇప్పుడు చూడండి అన్న, శ్రవంతియా, హూ ఇస్ దిస్ వన్? 1 minute. Shravanti, you will get the answer to that slowly soon. Lakshmi Prasanna, sir, last is 2,200. ఏది 2,200? అచ్చా, అది 2,200 అంటున్నారా? పని చేయండి, 200 చేసేయండి, ఏముంది దాంట్లో? లక్ష్మీ ప్రసన్న, ఐ మేడ్ ఇట్ టు 200. ఓకే శ్రవంతి, దట్ క్వశ్చన్ మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, కాకపోతే దాని టైం ఉంది. ఓకే, లక్ష్మీ ప్రసన్న దాన్ని 200 చేసేసుకోండి. అచ్చా, డివైడెడ్ బై 60, 70, 80, then it will be 80, 200. 60, 70, 80, 80, 200. ఓకేనా? యా, లేదు 2,200 పెట్టుకోండి, మరి ఎందుకు చేంజ్ చేసుకుందాం? ఫైనల్ ఆన్సర్ కరెక్టే వచ్చిందిగా, 80 to 200. డివైడెడ్ బై 80 to 200 ఓన్లీ. లెట్స్ నాట్ చేంజ్ ఇట్. ఓకే, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్? ఇప్పుడు చూడండి నన్ను, పాస్బుక్ షోస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 12,600. పాస్బుక్ షోస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 12,600. బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్ 12,600. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు డ్రామా చూడండి, క్యాష్ బుక్, పాస్బుక్. ఫస్ట్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. అంటే నాకు 2,100 రూపీస్ చెక్ ఒకటి ఇచ్చాడు, నేను చాలా ఆనందంగా అయిపోయినా. అంటే ఏమైంది, నా బ్యాలెన్స్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగింది. నాకు ఒకడు 2,200 రూపీస్ చెక్ ఇచ్చాడు.
సరే 2100 చెక్ ఇచ్చాడు నాకు ఒకడు. ఓకే, ఆ చెక్ చూసుకొని హ్యాపీగా పడుకున్నా ఆ చెక్ తీసుకొని నేను. సో క్యాష్ బుక్ ఏమైందని 2200 సారీ 2100 అయింది. 2000 చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 2100. ఒకటి నాకు 2100 రూపీస్ చెక్ ఇచ్చాడు. ఆ చెక్ చూసుకుంటూ నేను హ్యాపీగా పడుకున్నా. అంటే ఏమైంది, క్యాష్ బుక్ పెరిగింది. నేను బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేశానా, చెయ్యలేదు. ఇప్పుడు చెప్పండి, పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గరికి తీసుకొని రావాలి. పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తా, యాడ్ చేస్తానా డిలీట్ చేస్తానా? యాడ్ ఇన్ పాస్బుక్. ఫస్ట్ చెక్స్ డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్, డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్ 2100 యాడ్ చేసాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్. చెక్స్ని ఇష్యూ చేసాము, చెక్స్ని ఇష్యూ చేసాము. చెక్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది, క్యాష్ బుక్ తగ్గిపోయింది. కానీ వాడేం చేశాడు, ఆ చెక్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఓకే, ఇప్పుడు పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తుంది చెప్పండి? We should less in passbook minus checks issued not presented. ఎంత? 1800. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ 175 రూపీస్. బ్యాంక్ వాళ్ళు నాకు 175 రూపీస్ ఛార్జ్ చేశారు. సో దానివల్ల ఏమైంది, పాస్బుక్ తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తాం, వి షుడ్ యాడ్. పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి శివశంకర్. పాస్బుక్ని పైకి తీసుకొని రావాలి. పాస్బుక్ని పైకి తీసుకొని రావాలి అంటే యాడ్ చేస్తాం. యాడ్ బ్యాంక్ చార్జెస్. ఎస్ పూజిత, పర్ఫెక్ట్. 200. నెక్స్ట్ బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్. బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ పే చేసింది. ఎంత రాసిన, 200 రాసినా, సారీ 175 కదా. బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ ఇన్సూరెన్స్ పే చేసింది అంటే ఏమవుతుంది, పాస్బుక్ అనేది తగ్గిపోతుంది. సో పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తాం, యాడ్. Nanda, why you will minus? Nanda, once unmute yourself. హలో సార్. నందా, మైనస్ ఎందుకు చేస్తావు సార్? పోతున్నాయి కదా సార్ మనీ. మనీ పోతున్నాయి అని నీకు చెప్పలేదు. పాస్బుక్ తగ్గింది అని చెప్పిన, మనీ పోతున్నాయి అని చెప్పలేదు నేను. పాస్బుక్ తగ్గింది అని చెప్పిన. పోనీ రాని మనకు అనవసరం అని వాడు చూసుకుంటాడు. పాస్బుక్ తగ్గింది కాబట్టి పాస్బుక్ కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాస్బుక్ని క్యాష్ బుక్ దగ్గర తీసుకొని రావాలి. దాన్ని ఏం చేస్తా, పైకి తీసుకొస్తా. ఓకే సార్. ఓకేనా, పాస్బుక్ని పైకి తీసుకొస్తాం. ఇక్కడ మనీ వస్తున్నాయా పోతున్నాయా అనేది మనకు అనవసరం. ఓకే, క్యాష్ బుక్ పాస్బుక్ ఏమవుతుందో మనం చూసుకోవాలి అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో ఏం చేస్తాను, 1500 యాడ్ చేస్తాను. యాడ్ అమౌంట్ డైరెక్ట్లీ చార్జ్డ్ బై బ్యాంక్ 1500. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పాయింట్ నెంబర్ ఈ, డెటార్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. ఒకడు డైరెక్ట్గా బ్యాంక్లో పైసలు వేసిండు అంటే బ్యాంకులో పైసలు ఏమవుతాయి, పెరుగుతాయి. ఇప్పుడు పాస్బుక్ని క్యాష్ బుక్ని ఒక దగ్గర తీసుకొని రావాలి. సో పాస్బుక్ని ఏం చేస్తా, పాస్బుక్ని ఏం చేస్తా, రెడ్యూస్. ఎస్ ఫైన్, రెడ్యూస్ చేస్తా.
Who is this guy? Hemant? You can unmute yourself, Hemant. సార్ హేమంత్ ఏం చేస్తా యాడ్ ఎందుకు చేస్తావు? ఓకే సార్ యాడ్ చేయవు, దాన్ని తగ్గిస్తావు. ఓకే, పైసలు వస్తున్నాయా పోతున్నాయా అనేది మనకు అనవసరం. ఇక్కడ క్యాష్ బుక్ని పాస్బుక్ని రెండింటిని చూస్తున్నాం. ఈ క్యాష్ బుక్ పాస్బుక్ అనేది రెండు ఒకే దగ్గర లెవెల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే పాస్బుక్ పైకి వెళ్ళిపోయింది. సో స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ కదా, సో పాస్బుక్ని తగ్గిస్తాను నేను. ఓకే, first you understand this logic. Don't worry, we'll do more sums that you'll get. Debtors paid into bank 1200 minus debtors paid into bank 1200. So how much we'll get? Let's calculate. 12600 plus 2100 minus 1800 plus 175 plus 1500 minus 1200, 13375. Don't worry, Nana, we'll do more questions so that you'll understand. ఒకటే క్వశ్చన్లో వచ్చేసేయాలి అని రూల్ అయితే ఏం లేదు. $13,375. Okay, now let us see one more example. Let's do your textbook examples now. One minute, let's do your textbook examples. Here do my textbook examples. So yeah, I got them. And my textbook lo first question. Okay, జస్ట్ యాడ్ చేస్తున్నాము మైనస్ చేస్తున్నాము, ఇది ఒకటి అర్థం చేసుకోండి ప్రస్తుతానికి చాలు. తర్వాత మిగతా అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ వచ్చేసి 200. Let us not mug the statement. First understand the statement. Okay, point number A, checks deposited not yet collected by bank 1500. Checks issued but not presented for payment 2500. Bank charges as per bank charges ఎంత 200. Point number D, interest given by bank 100. Point number E, insurance directly paid by bank
500. రఘువరన్ బ్యాంక్ మెయింటైన్స్ పాస్బుక్. మనం ఇంట్లో పెట్టుకునేది క్యాష్ బుక్, బ్యాంక్ కూడా పెట్టుకునేది పాస్బుక్. ఓకేనా రఘువరన్? బ్యాంక్ కూడా మెయింటైన్ చేసేది పాస్బుక్, మనం మెయింటైన్ చేసేది క్యాష్ బుక్. ఇప్పుడు చూడండి, లెట్ us try to solve this example now. బ్యాలెన్స్ యాజ్ పర్ ఇది మీ మీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్వశ్చన్. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఎంత బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్? 200 రూపీస్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి క్యాష్ బుక్. సార్ స్టార్టింగ్ పాయింట్ ఎందుకు చెప్తున్నారు? చెప్తాం మెల్లగా. ఇప్పుడు చూడండి, క్యాష్ బుక్, పాస్బుక్. ఓకే, చెక్స్ డిపాజిటెడ్ నాట్ యెట్ కలెక్టెడ్. మీ బ్యాంక్ అకౌంట్లో మీరు 1500 రూపీస్ డిపాజిట్ చేసుకున్నారు. ఓకే, కానీ బ్యాంక్ వాడు నిద్రపోయాడు. సరే, మళ్ళీ ఇంకో విధంగా చెప్తా చూడండి. మనకు ఒకడు 1500 రూపీస్ ఇచ్చాడు నాన్న. సో ఏమవుతుంది? క్యాష్ పెరుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక లెవెల్కి తీసుకొని రావాలి. ఏం చేస్తా చెప్పండి? క్యాష్ బుక్ని ఏం చేస్తా? క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక దగ్గర తీసుకొని రావాలి. క్యాష్ బుక్ని ఏం చేస్తా? పాస్బుక్ ఏమో కింద ఉంది, క్యాష్ బుక్ ఏమో పైన ఉంది. క్యాష్ బుక్ని ఏం చేస్తా? కిందికి తీసుకొస్తా. ఎందుకు? క్యాష్ బుక్ పైన ఉంది, దాన్ని ఏం చేస్తా? ఇప్పుడు కిందికి తీసుకొస్తా. లెస్ చెక్స్ డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్. చెక్స్ డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్. ఎంత? 1500. ఇప్పుడు చూడండి పాయింట్ నెంబర్ బి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. నేను ఒకరికి 2500 రూపీస్ ఇచ్చిన. ఒకరికి 2500 ఇచ్చిన అంటే క్యాష్ బుక్లో క్యాష్ ఏమైతే తగ్గుతుంది. ఓకే, ఒకరికి 2500 ఇచ్చిన అంటే క్యాష్ బుక్లో క్యాష్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక లెవెల్కి తీసుకొని రావాలి. సో ఏం చేస్తాం? క్యాష్ బుక్ని yes Akshay, perfect. What we'll do to cash book? Yes Shiva, yes Arvind. క్యాష్ బుక్ని పైకి తీసుకొని రావాలి. సో ఏం చేస్తాను? యాడ్ చేస్తాను. క్యాష్ బుక్ ఇక్కడ ఉంది, దాన్ని పైకి తీసుకొని రావాలి. క్యాష్ బుక్ ఇక్కడ ఉంది, దాన్ని పైకి తీసుకొని రావాలి. ఏం చేస్తా? యాడ్ చేస్తా. యాడ్ చెక్స్ ఇష్యూడ్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 2500. చెక్స్ ఇష్యూడ్ నాట్ ప్రెజెంటెడ్ 2500. Let us see one more example. బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ అనేది చార్జ్ చేసింది పైసలు. సో ఏమైపోయింది? పాస్బుక్ రచన చెక్స్ డిపాజిట్ చేసినాం. సారీ, పాయింట్ నెంబర్, చెక్స్ ఇష్యూ చేసాం అంటే పైసలు తగ్గినాయి. క్యాష్ బుక్ చెక్స్ ఇష్యూ చేసాము. ఓకే, అంటే ఎంట్రీ నేను క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తా. సో క్యాష్ బుక్లో మనీ తగ్గాయి. రచన యూ కెన్ సీ క్యాష్ బుక్లో మనీ తగ్గాయి. ఓకే, రెండింటిని ఒకే లెవెల్కి తీసుకొని రావాలంటే ఏం చేస్తాను? క్యాష్ బుక్ని పైకి తీసుకొస్తాను. సో దాన్ని యాడ్ చేస్తాను. పైకి తీసుకురావడం అంటే ఏంటి? యాడ్ చేయడం. కిందికి తీసుకురావడం అంటే ఏంటి? తగ్గియడం. ఓకే, see this example now. See point number C, Rachana. Bank charges. First third చూడండి. బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ చార్జ్ చేసింది 200. అంటే ఏమైంది? పాస్బుక్లో మన బ్యాంకులో పైసలు తగ్గినాయి. ఓకే, ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక దగ్గరికి తీసుకొని రావాలి. సో క్యాష్ బుక్ని ఏం చేస్తా? తగ్గిస్తానా పెంచుతానా? క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక దగ్గర తీసుకొని రావాలి. సో క్యాష్ బుక్ని ఏం చేస్తా? తగ్గిస్తానా పెంచుతానా? Yes Akshay, perfect. Yes Pujita, perfect. Yes Suresh, perfect. క్యాష్ బుక్ని ఇప్పుడు కిందికి తీసుకొని రావాలి. సో ఏం చేస్తా? ఐ విల్ లెస్.
interest, bank charges, $200. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పాయింట్ నెంబర్ డి, ఇంట్రెస్ట్ గివెన్ బై బ్యాంక్. బ్యాంక్ అనేది అకౌంట్లో ఇంట్రెస్ట్ వేసింది. సో పాస్బుక్ ఏమైంది, పాస్బుక్లో పైసలు పెరిగినాయి. ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒకటే దగ్గర తీసుకొని రావాలి. సో క్యాష్ బుక్ని ఏం చేస్తా, వాట్ ఐల్ డూ ఫర్ క్యాష్ బుక్, ఎస్ దాన్ని పైకి తీసుకెళ్ళాలి. రెండు సేమ్ లెవెల్కి రావాలంటే దాన్ని పైకి తీసుకొని రావాలి. సో ఐల్ యాడ్ ఇట్, interest given by bank 100. నెక్స్ట్ ఇన్సూరెన్స్ డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్. ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ పే చేసింది, అంటే బ్యాంక్ల పైసలు తగ్గిపోయినాయి. ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక దగ్గరకు తీసుకొని రావాలి. సో క్యాష్ బుక్ని ఏం చేస్తా, తగ్గిస్తానా పెంచుతానా, క్యాష్ బుక్ని తగ్గిస్తానా పెంచుతానా, క్యాష్ బుక్ని తగ్గిస్తానా పెంచుతానా, క్యాష్ బుక్ని తగ్గిస్తా. ఇన్సూరెన్స్ డైరెక్ట్లీ పేడ్, డైరెక్ట్లీ paid the 500. Chalo, now let us get the entire total. 200 plus 2500 plus 100 minus 1500 minus 200 minus 500. So 600 is balance as per passbook. We'll do few more examples, don't worry. May take 1-2 minutes time, may take some time to understand because you're listening for the first time BRS. Let us see a few more examples so that it will be even more clear. Okay, now let's do one more example. And the aim రాసుకొని అవసరం లేదు, వినండి అంతే చాలు. Okay, so for proper presentation what we'll do is that all add items will write in one place, all less items will write in one place. What I am saying, for better presentation, all add items will write in one place, all reduction items will write in one place. Let us see this example. Example, cash book balance is given as 58,000. Okay, cash book balance is given as 58,000. Now point number A, ఇది మీ టెక్స్ట్ బుక్లో సెకండ్ క్వశ్చన్ నాన్న. చెక్స్ issued not presented for payment. $25,000. Next point number B, checks deposited 20,000 but got dishonored. Point number C, interest on investment 1,500 directly credited in bank. Bank charges
120. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు నౌ వీఆర్ సపోజ్ టు ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు కదా, సో మనం బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కనుక్కోవాలి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కనుక్కుంటారు. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు కాబట్టి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కనుక్కుంటాం. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కనుక్కుంటాం. ఏది ఇచ్చాడో దాని ఆపోజిట్ కనుక్కుంటాం. ఏది ఇచ్చాడో దాని యొక్క ఆపోజిట్ కనుక్కుంటాం. ఏది ఇచ్చాడో దాని యొక్క ఆపోజిట్ కనుక్కుంటాం. ఇప్పుడు అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేస్తే క్యాష్ బుక్కే చేయాలి, మీరు పాస్బుక్ చేయలేరు. ఎందుకంటే పాస్బుక్ ఒక బ్యాలెన్స్ మనకు తెలియదు. ఓకే, నోట్, ఇఫ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ is given, find passbook balance. All additions / subtractions are made to cash book. చూడండి, ఇక్కడ క్యాష్ బుక్ ఏమో ఇక్కడ ఉంది, పాస్బుక్ ఏమో ఇక్కడ ఉంది. ఫస్ట్ కేస్ చెక్స్ ఇష్యూడ్, చెక్ ఇష్యూ చేశాము కానీ బ్యాంక్ వరకు వెళ్ళలేదు. అది చెక్స్ ఇష్యూ చేశాము అంటే క్యాష్ మన దగ్గర తగ్గింది, క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర తగ్గింది. ఓకే, ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్. క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర తగ్గింది. ఇప్పుడు ఏం చేస్తాము, క్యాష్ బుక్ని పాస్బుక్ నా దగ్గర తీసుకొని రావాలి అంటే క్యాష్ బుక్ని పైకి తీసుకొని రావాలి. ఏం చేస్తాము, యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్, యాడ్ 25,000. నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి, చెక్స్ డిపాజిటెడ్ 20,000 గాట్ డిస్హానర్డ్. అంటే ఏమవుతుంది అంటే చెక్స్ 20,000 వేసాం మనం, అంటే మనకి ఒకడు నాకు 20,000 చెక్ ఇచ్చాడు, నేను ఎంతో ఆనందంగా ఉన్నా. కానీ బ్యాంక్ వెళ్తే బ్యాంక్ పైసలు ఇయ్యా అని చెప్పింది, బ్యాంక్ వెళ్తే బ్యాంక్ పైసలు ఇవ్వను అని చెప్పింది. ఇప్పుడు చూడండి, దాన్నే డిజానర్ అంటాము. ఒకడు మనకు చెక్ ఇచ్చాడు, నేను ఎంతో ఆనందంగా ఉన్నా 20,000, కానీ బ్యాంక్ నాకు పైసలు ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు క్యాష్ బుక్ ఏమో పైన ఉంది, పాస్బుక్ ఏమో కింద ఉంది. క్యాష్ బుక్ని పాస్బుక్ని ఒక దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తా, క్యాష్ బుక్ని కిందికి తీసుకొస్తా. సో ఏం చేయాలి, సపరాక్ట్ చేయాలి. మైనస్ 20,000. Sir, 5 minutes, sir, will complete. Next. Point number C చూడండి. Interest on investment 1,500 directly credited in bank. Interest on investment 1,500 directly credited in bank. అంటే ఏమైంది, బ్యాంకులో పైసలు పెరిగినాయి. ఇప్పుడు చూడండి, క్యాష్ బుక్ పాస్బుక్ ఒక దగ్గర లేదు. నేనేం చెప్పినా, ఏం అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా క్యాష్ బుక్కే చేయాలి. సో ఇప్పుడు క్యాష్ బుక్ని పైకి తీసుకొని రావాలి. ఏం చేస్తారు, యాడ్ చేస్తారు. 1,500. ఓకే, నౌ బ్యాంక్ చార్జెస్ 120. బ్యాంక్ చార్జెస్ 120 అంటే బ్యాంక్లో బ్యాలెన్స్ తగ్గింది. ఓకే, ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ దగ్గర తీసుకొని రావాలి. ఏం చేస్తారు, క్యాష్ బుక్ని తగ్గిస్తారు. సో ఏం చేస్తాము, సపరాక్ట్ చేస్తాము. $120.
సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఉంది కదా, యూ విల్ ఫైండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. 58 plus 25 plus 1.5 minus 20 minus 64,380. Okay, this is your second question in textbook. Okay. If cash book balance is given, find passbook balance. Copy. If passbook balance is given, find cash book balance. All additions and subtractions are made to passbook. Okay. So Nanna, any questions చేసాము? 1, 2, 4, 5 questions చేసాము. ఓకే, రేపు మిగతా క్వశ్చన్స్ చేద్దాము. ఓకేనా? టుమారో ఆల్సో ఐల్ టేక్ 1.5 hour క్లాస్. టుమారో విల్ డూ రెస్ట్ అవుట్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఐసే టెక్స్ట్, సారీ, your IPE textbook. Okay, so what I'll do is that ఈ recording ఉంది, I'm recording this.